నమస్కారం అండి. ఇవాళ శామగడ్డల కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా శామగడ్డలు ఉడకపెట్టేసుకొని ఇలా తోలు తీసేసుకుంటే బాగా వచ్చేస్తుంది. ఒక చుక్క ఆయిల్ వేసి ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. శామగడ్డలని బాగా కడుక్కొని తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మనం ఉడకపెట్టిన శామగడ్డలని తీసేసి ఆయిల్లో కొంచెంసేపు డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే కొద్దిసేపు ఇది వచ్చి పులుసు కదండి, చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకున్నట్లయితే. దీంట్లోనే మిరప్పొడి కొంచెం వేసేసేసి దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకొని ఇలా చూడండి, ఇలా చిక్కబడిన తర్వాత దీన్ని సపరేట్గా అనేది మనం తీసి ఉంచుకునేవాలి. శామగడ్డలని ఈ శామగడ్డలని సపరేట్గా ఉంచుకొని ఆ పెనంలోనే మనం తిరగబాత అనేది చేసేవచ్చు. ఆ బాండిల్లోనే ఆయిల్ వేసేసి కొంచెంగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ మూడు ఖచ్చితంగా వేసేసిన తర్వాత మనం వచ్చి కరివేపాకుని వేసుకోవాలి. అంటే కారపులుసు కదా, అరుగుదల ఏమన్నా ఉంటే బాగా అరుగుతుంది, అందుకని మనం మెంతులు వేసుకుంటాం. తెల్లగడ్డలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసేసుకొని దీంట్లోని టమాటాలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని మనం మగ్గనివ్వాలి. మగ్గే ముందు మనం రాళ్ళు కొంచెం పసుపు కొంచెం వేసేస్తే తొందరగా మగ్గిపోతుంది. బాగా మగ్గిన తర్వాత మనం చింతపండు అనేది దీనికోసం నానబెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది చామగడ్డల పులుసు కదా, టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసేసుకుంటే చాలు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనకి టేస్ట్ కోసం ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది ఈ పులుసు. తర్వాత బాగా మనం కలిపేసుకొని మనం కొంచెం ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పులుసులో ఇంగువ కొంచెం వేస్తే చాలు. కొంచెం ఇంగువ వేసేసుకొని బాగా కలిపేసుకొని మనం ముందుగా నానబెట్టుకుంటాం కదా చింతపండు, దాన్ని బాగా కలిపేసుకొని పోసేసుకోవాలి. చింతపండుని సపరేట్గా తీసేసుకొని వాటర్ మాత్రం పోసేసుకోవాలి. ఎంత వాటర్ కావాలో అంత తగినన్ని వాటర్ మనం పోసుకోవాలి. పులుసుకి తగినన్ని వాటర్ పోసేసుకొని దీంట్లోనే మనం మిరప్పొడి, ధనియాల పొడి అనేది వేసేసుకోవాలి. మిరప్పొడి, ధనియాల పొడి వేస్తేనే ఈ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బాగా వాటర్ ఉంటాయి కదా, దీన్ని కొంచెం చిక్కబడేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి. చూడండి, ఇలా వాటర్ ఉంటే ఇది బాగా చిక్కబడేంత వరకు మనం ఉడకపెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం చిక్కబడితే చాలు. ఈ శామగడ్డలు అనేవి దాంట్లో వేసేసిన తర్వాత పులుసు ఆటోమేటిక్గా చిక్కబడిపోతుంది. ఈ శామగడ్డలు ఒట్టివి తిన్నా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనం మిరప్పొడి, ఉప్పు వేసేస్తాం కాబట్టి ఆల్రెడీ చాలా బాగుంటుంది. ఇవన్నిటి బాగా వేసేసి బాగా కలిపేసుకోవాలి. మేము శామగడ్డలు అంటాం, మీరు ఏమంటారో తెలీదు, కామెంట్ చేయండి. ఇలా పులుసు అంతా బాగా ఉడికిపోతుంది, చిక్కబడిపోయి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ శామగడ్డల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి శామగడ్డల పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్. శామగడ్డలు కూడా బాగా ఉడికిపోతాయి. ముందుగా ఉడకపెట్టి మళ్ళీ ఉడకపెడతాం కదా, చాలా బాగా ఉడికిపోతాయండి. థ్యాంక్ యూ.